టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నిజామాబాద్ గ్రామంలో నీళ్లు లేక పశువులకు మేతగా మారిన వరి పంటలు. పథకాల పేర్లు మార్చడం కాదు, చాతనైతే ప్రజల బ్రతుకులు మార్చండి. పల్ల రాజేశ్వరరెడ్డి. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగల అరెస్ట్. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండల కేంద్రానికి కొద్ది దూరంలో కాలిపోతున్న అడవులు పట్టించుకోని అటవీ శాఖ అధికారులు. కర్నూలు టౌన్ జోరాపురం 18వ వార్డులో నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫా అందించిన విష్ణువర్ధన్ రెడ్డి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర ఎండలు, 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు. ఇక వివరాలకు వెళ్తే కర్నూలు జిల్లా కర్నూలు టౌన్ జోరాపురం 18వ వార్డులోని అస్లం బాషా ఆధ్వర్యంలో నిరుపేద ముస్లిం సోదరులకు 10 లక్షల రూపాయలతో 1500 మందికి రంజాన్ తోఫా టీడీపీ సీనియర్ నాయకుడు డి విష్ణువర్ధన్ రెడ్డి చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని, అస్లం బాషా లాగా అందరూ ఉన్నతంగా ఆలోచించి నిరుపేదలకు సహాయం చేయడం చాలా మంచి ఆలోచనని వారన్నారు. ప్రతి సంవత్సరం 1500 నుండి 2000 మంది నిరుపేద ముస్లింలకు రంజాన్ పండుగ సందర్భంగా వారికి పండుగ సరుకులు కిట్ అందిస్తారని తెలిపారు. అలాగే మరికొందరికి నగదు రూపంలో కూడా అందిస్తారని తెలిపారు. రంజాన్ పవిత్ర మాసంలో ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసాలతో జరుపుకొని పండుగ రోజు అందరూ సంతోషంగా జరుపుకోవాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో షబీర్, మహమ్మద్ ఇషాక్, మున్నా, షఫీ, రఫీక్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ అసెంబ్లీలోని బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీ రిజర్వేషన్ల అమలుపై అసెంబ్లీలో చర్చించాలని కేటీఆర్ను కోరిన మల్లన్న డిక్లరేషన్ మీద ఓట్లు వేసుకున్నాడు, బీసీలో చెప్తే డిక్లరేషన్ మీద ఓట్లు వేసుకున్నాడు, బీసీలో మహిళలకు ఇచ్చిన స్కూటీ హామీ ఏమైందంటూ కౌన్సిల్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన. प्रियंका जी प्रियंका जी स्कूटी का है प्रियंका जी स्कूटी का है ఆడపిల్లలకు వెంటనే స్కూటీ ఇవ్వాలి ఆడపిల్లలకు వెంటనే స్కూటీ ఇవ్వాలి ఆడపిల్లలకు వెంటనే స్కూటీ ఇవ్వాలి प्रियंका जी स्कूटी का है 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 ओ ऐसे कैसे करो पक्का जगह वाले జరగండి అయిపోయింది కదా మీదే జర్నలిస్టులు ఆరోగ్యంగా జాగ్రత్తలు తీసుకోవాలని కర్నూలు జిల్లా రెవెన్యూ అధికారి సి వెంకట నారాయణమ్మ కోరారు. కర్నూలు నగరంలోని కలెక్టర్ కార్యాలయం మీడియా రూమ్ దగ్గర మార్చి 20వ తేదీన స్వచ్ఛ జర్నలిజం కార్యక్రమం మెడికవర్ హాస్పిటల్ సహకారంతో జర్నలిస్టుల ఉచిత వైద్య శిబిరం కరపత్రాలను ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి ఏర్పాటు చేసిన కరపత్రాలను జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి సి వెంకట నారాయణమ్మ మాట్లాడుతూ జర్నలిస్ట్
జర్నలిస్టులు చిన్న చిన్న జబ్బుల పట్ల అశ్రద్ధ వహించకుండా పరీక్షలు చేయించుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. జర్నలిస్టులు విధులు నిర్వహించాలంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ఆరోగ్యమే మహాభాగ్యమని చెప్పారు. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకుండా పరీక్షలు చేసుకోవాలని, అవసరమైన ఆపరేషన్లు చేయించుకోవాలని కోరారు. జర్నలిస్టులు ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం చాలా మంచిదన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి మాట్లాడారు. వాటిని ఏం చేస్తాంలే అని చెప్పేసి డైలీ అంటే రెగ్యులర్ చెకప్స్ చేయకోకుండా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. కానీ ఈరోజు ఈ జర్నలిస్టుల అసోసియేషన్ వాళ్ళంతా కూడా వాళ్ళ తోటి జర్నలిస్టులు టెస్ట్ చేయించుకోవడం వలన అనారోగ్యం పాలయ్యి సడన్గా చనిపోవడం జరిగింది. ఆ ఉద్దేశంతో వీళ్ళు అలాంటిది ఇంకా ఎవరికి జరగకూడదనే ఉద్దేశంతో మెడికవర్ హాస్పిటల్ వాళ్ళని అందరినీ సంప్రదించి వాళ్ళ సహకారంతో జర్నలిస్టులందరికీ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది చాలా మంచి విషయము, అభినందించేదగ్గ విషయము. అందరూ కూడా ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఎంత బిజీగా ఉన్నా సరే ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలా. ముందు మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనులైనా చేయగలము, ఇలాంటివైనా కానీ ఇంకొకరికి కూడా సహాయపడగలము. అందుకని ఎవరి ఆరోగ్యం మీద వాళ్ళే శ్రద్ధ పెట్టుకోవాలా పక్క వాళ్ళకంటే కూడా. సో ఈ యొక్క అవకాశాన్ని జర్నలిస్ట్ సోదరులందరూ కూడా ఉపయోగించుకొని చిన్న చిన్న ఏమన్నా టెస్టులు చేసుకుంటే మనకు తెలియకోకుండా హిడెన్ ఏమన్నా ఇష్యూస్ ఉంటాయి. ఆ పెద్ద ఇష్యూస్ అవి పెద్దగా జబ్బులకి దారి తీయకుండానే ముందే మనం మేల్కొని సరైన చికిత్స అందించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ యొక్క శిబిరాన్ని ఏర్పాటు చేసిన జర్నలిస్టు సోదరులకి మరియు సహకారం అందిస్తున్న మెడికవర్ హాస్పిటల్ వాళ్ళకి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అయితే ఈ మధ్యకాలంలో జర్నలిస్టులు అనారోగ్యానికి గురై మృత్యు జరగడం అనేది సంఘటనలు మరి కొంతమందిని బాధించినాయి. అయితే చిన్న చిన్న పరీక్షలతోనే సరిపెట్టినారే తప్ప ఆ లోపల ఉన్న జబ్బును గుర్తించలేకపోయినారు. అయితే మా వంతుగా సేవ్ జర్నలిస్ట్ సేవ్ జర్నలిజం అనే కాన్సెప్ట్తో ఇంకొక పానాన్ని మనం కాపాడగలుగుతాము చిన్న పరీక్షలతోనే అనే ఉద్దేశంతోనే ఈ చిన్న ప్రయత్నం చేశాము. అందులో మాకు ఒక జిల్లా కలెక్టర్ గారితో పాటు మా డిఆర్ఓ మేడం గారు మాకు సహకారం సంపూర్ణంగా అందిస్తున్నందుకు మేము శిరస్సు వంచి మేడం గారికి, కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మెడికవర్ హాస్పిటల్ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. కనుక ఈ పరీక్షలు అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. ఆ పరీక్షల్లో రోగం ఉన్నట్లయితే ఇదే మెడికవర్ హాస్పిటల్ వాళ్ళు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. కనుక మెడికవర్ హాస్పిటల్ వారికి కృతజ్ఞత తెలుపుతూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇప్పుడే చెప్పారు మేడం, ఆరోగ్యమే మహాభాగ్యము. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా పనులు చేయగలుగుతారు. కనుక మీరంతా ఆరోగ్యాన్ని కాపాడుకొని మీరు ఆరోగ్యంగా జీవించండి. మీరు విధులు నిర్వర్తించేందుకు ఆరోగ్యంగా ఉండాలనే మనస్ఫూర్తిగా ఈ చిన్న ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. చిన్నగా జరిగిన సంఘటన ఇంకొకరికి జరగకూడదు. ఆ చిన్న ప్రయత్నం చేస్తున్నాం. అందరూ సద్వినియోగం చేసుకొని మీ ప్రాణాలు కాపాడుకొని ఆరోగ్యంగా జీవించాలని కృతజ్ఞతలతో కలెక్టర్ గారికి, డిఆర్ఓ మేడంకి, మెడికల్ హాస్పిటల్ కృతజ్ఞత తెలుపుతున్నాను. థ్యాంక్ యూ మేడం. వరంగల్ ఉమ్మడి జిల్లాకు మంజూరైన ఎయిర్పోర్ట్కు రాణి దుర్గాదేవి పేరు పెట్టాలని జాగృతి రాష్ట్ర నాయకురాలు మారిపెల్లి మాధవి ప్రెస్ మీట్. ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రమాణికం ఓరుగలు కోటను నిర్మించి ప్రపంచ ఖ్యాతికి ఎక్కించింది కాకతీయ రాజులు. కాకతీయ సామ్రాజ్య భారతరాణి నిత్య రుద్రరూపిణి రుద్రమాదేవి మహిళా సామ్రాజ్యానికి ఆదర్శ వనిత రాణి రుద్రమాదేవి. అందువల్ల వరంగల్ జిల్లాకు మంజూరైన విమానాశ్రయానికి రాణి రుద్రమాదేవి విమానాశ్రయంగా నామకరణం చేయాలని జాగృతి సంస్థ తరపున వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ శ్రీ కల్వకుంట్ల ఆదేశాల మేరకు మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆ పేరును నామకరణం చేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో రాణి రుద్రమదేవి పేరు నామకరణకు తీర్మానం చేసి కేంద్రాన్ని ఒప్పించాలి. జాగృతి వరంగల్ జిల్లా నాయకురాలు నూకాల రాణి మంజుల, నాయకురాలు కేతిరి సమ్మక్క, గుమ్లపురం హైమవతి, నేరేళ్ల సరోజ, కన్నం వీనమల్ల, రాహుల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎందుకంటే ప్రతి మహిళ అని అంటేనే ఒక ఆది పరాశక్తి. కాబట్టి కవితక్క ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరిని మన ప్రభుత్వంను కూడా మేము ఏదో రిక్వెస్ట్ పరంగా చెప్పడం జరుగుతుంది. కావున మన మామ్నూర్ ఎయిర్పోర్టుకు రాణి రుద్రమాదేవి అని పేరు పెట్టాలని మేము అక్క ఆదేశాల మేరకు జాగృతి తరపున విన్నవించుకోవడం జరుగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు
మంజూరైనటువంటి విమానాశ్రయానికి రాణి రుద్రమాదేవి గారి విమానాశ్రయంగా నామకరణం చేయాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ జాగృతిగా రాష్ట్ర మహిళా నాయకురాలుగా డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకు పూర్వ ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఈరోజు ప్రపంచ ఖ్యాతిగా పేరు వచ్చింది అని అంటే దానికి కారణం పూర్వం ఉన్నటువంటి ఓరుగల్లు కోటనే. ఓరుగల్లు కోట యొక్క ప్రాతినిధ్యం ఈరోజు ప్రపంచ ఖ్యాతికి ఎక్కడానికి కాకతీయ రాజుల వల్లనే ఈరోజు మన ఉమ్మడి వరంగల్కి అంత మంచి పేరు ఉన్నది. కాబట్టి కాకతీయ రాజులలో ఉన్నటువంటి మహా వ్యక్తి మన భారతీయులందరికీ ఆదర్శంగా ఉన్నటువంటి రాణి రుద్రమాదేవి, గొప్ప నైపుణ్యరాలైనటువంటి రాణి రుద్రమాదేవి ఈ మన వరంగల్ జిల్లాకు చెందినటువంటి వీర వనిత, మహిళలందరికీ ఆదర్శనీయమైనటువంటి గొప్ప వ్యక్తి. కాబట్టి ఈరోజు వరంగల్ జిల్లాకు మంజూరైనటువంటి విమానాశ్రయంకి రాణి రుద్రమాదేవి విమానాశ్రయంగా నామకరణం చేయాలని చెప్పేసి తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కర్నూలు జిల్లా విజిబులింగ్ పోలీసుతో ప్రజల భద్రతకు భరోసా. విజిబుల్ పోలీసులను మరింత బలోపేతం చేయాలని జిల్లా పోలీసులకు కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో కర్నూలు విజిబులింగ్ పోలీసులో భాగంగా పోలీసు అధికారులు వాహన తనిఖీలను నిర్వహించారు, అనుమతులను విచారించారు, వాహనాల తనిఖీలు చేపట్టి రోడ్డు భద్రతపై అవగాహన చేశారు. ద్విచక్ర వాహనం నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు. కార్ల డ్రైవర్లు సీటు బెల్ట్ వేసుకోవాలని అన్నారు. సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్లకు దూరంగా ఉండాలన్నారు. పరిమితికి మించి ప్రయాణికులను ఆటోలో తరలిస్తే చర్యలు తప్పమని సూచించారు. రహదారి భద్రతా నియమాల ఉల్లంఘనపై పోలీసులు చర్యలు చేపట్టారు. మందకృష్ణ మాదిగ సారథ్యంలో 30 సంవత్సరాలుగా చేస్తున్న ఎస్సీ వర్గీకరణ పోరాటం చివరి దశకు చేరుకుందని వరంగల్ జిల్లా మహాజన సోషలిస్ట్ పార్టీ అధ్యక్షులు కల్లెపల్లి ప్రణయదీప్ మాదిగ అన్నారు. కానీ కొందరు అధికార పార్టీకి తొలొత్తులుగా మారి తామే సాధించినట్లుగా ప్రగల్భాలు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించే వరకు ఉద్యోగ నియామకాలు నిలిపివేయాలని, మంత్రివర్గ విస్తీర్ణంలో మాదికలకు 2 మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నర్సంపేట పట్టణంలోని మండల రెవెన్యూ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన రీలే నిరాహార దీక్ష మంగళవారంకు 8వ రోజు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ప్రణయదీప్ మాదిగ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఎస్సీ వర్గీకరణ అలుపెరుగని పోరాటంలో ఎంతో మంది అమరులయ్యారని అన్నారు. కార్యాలయము గ్రౌండ్లో ఈరోజు 8వ రోజుకు రిలే నిరాహార దీక్షలు కొనసాగించడం జరుగుతూ ఉన్నది. మహాజన సోషలిస్ట్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి గౌరవశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో 30 సంవత్సరాలుగా అల్పెరగకుండా వారిచ్చినటువంటి ప్రతి పిలుపును విజయవంతం చేస్తూ నర్సంపేట నియోజకవర్గంలోని 6 మండలాల్లో నర్సంపేట, చెన్నరావుపేట, నెక్కొండ, దుగ్గొండి, నల్లవెల్లి, కానపురం ప్రాంతాలలో 30 సంవత్సరాలుగా అన్నగారు ఏ పిలిపించినా ఆ పిలుపును విజయవంతం చేస్తూ ముందుకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి. ఈరోజు వర్గీకరణ అంతిమ లక్ష్యంగా 2001 నుంచి 2005 వరకు వర్గీకరణ ఫలాలు సాధించుకోవడం జరిగింది. తిరిగి 25 సంవత్సరాలుగా మళ్ళీ పోరాటం చేసి మళ్ళీ యుద్ధ రంగంలో ఈరోజు మహాజన సోషలిస్ట్ పార్టీ ఎంఆర్పిఎస్ వర్గీకరణ ఫలాలు గ్రామీణ ప్రాంతం నుంచి చెలో ఢిల్లీ వరకు కూడా పోరాటం చేసి మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఈరోజు వర్గీకరణ ఫలాలను మరి ఇప్పుడున్న ఏదైతే సుప్రీంకోర్టు ప్రకటన వెలువడిన వెంటనే ఈ రేవంత్ రెడ్డి మరి ముఖ్యమంత్రి గారు నిండు అసెంబ్లీ సమావేశంలో జరుగుతున్నప్పుడు ప్రకటన ఏదైతే టెలివిజన్ ఛానల్లో వస్తున్న క్రమాన్ని చూసి నేను ఈ దేశంలో అందరికంటే ముందే వర్గీకరణ ఫలాలు అందిస్తానని చెప్పేసి వాగ్దానం చేసినటువంటి రేవంత్ రెడ్డి మరి ఈరోజు వర్గీకరణకు అనుకూలంగా మరి సయ్యద్ అఖ్తర్ గారి యొక్క కమిషన్ నివేదికను కూడా వేసి ఈరోజు అసెంబ్లీలో నిన్నటి రోజున దామోదర్ నరసింహన్న మరి ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. ఈరోజు వర్గీకరణ బిల్లు ఈరోజు అసెంబ్లీలో వెంటనే దాన్ని అమలు చేయాలని చెప్పేసి దీక్షల నుండి
మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మహాజన సోషలిస్ట్ పార్టీ మందకృష్ణ మాదిగా 30 సంవత్సరాలుగా అనేక సామాజిక ఉద్యమాలు పనులు చూసుకొని మళ్ళీ ఈరోజు ఏదో వర్గీకరణ ఫలాలు అందుతున్నాయి కనుక ఈరోజు మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ మేము కూడా ఉద్యమంలో భాగస్వాములేమని చెప్పేసి కొంతమంది మరి ఎంఆర్పిఎస్ అని చెప్పి మరి ప్రభుత్వానికి చెంచాలుగా వ్యవహరిస్తున్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్లకు దేవినేని సతీష్కు ఇక్కడ నుండి హెచ్చరిక చేస్తా ఉన్నాం. సతీష్ ఖబర్దార్, నువ్వు కృష్ణమాదిగను కనుక ఇంకొకసారి కనుక నువ్వు ఎక్కడైనా కృష్ణమాదిగ మీద తప్పుడు సమాచారం ఇచ్చి నువ్వు ప్రభుత్వానికి మరి తలొక్కి ప్రభుత్వ చెంచాగా పనిచేస్తున్నటువంటి సతీష్, నీకు జాగ్రత్తగా మేము ఇప్పుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కృష్ణమాదిగని కనుక నువ్వు అనేది ఉంటే నీ అంతు చూస్తాము, అవసరం ఉంటే దాడికి కూడా మేము పాల్పడతామని ఇక్కడి నుంచి హెచ్చరిక చేస్తున్నాం. ఏదైతే నువ్వు చెంచాగా ఉన్నావో ప్రభుత్వానికి చెంచాగా వ్యవహరించు, కానీ ఆ కృష్ణమాదిగ నాయకత్వాన్ని కృష్ణమాదిగాన్ని నిందించి నువ్వేదో అందలం ఎక్కాలని చూస్తున్నావు. ఖబర్దార్, ఇక్కడ నుంచి మేము దేవినేని సతీష్కు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు బిల్లు పెడితే ఒకవేళ ప్రభుత్వం కనుక బిల్లు పెడితే ఆ ప్రభుత్వం యొక్క బిల్లు మేము మాదిగా అమరవీరులైనటువంటి వాళ్లకు ఈ దీక్షల నుండి అంకితం ఇస్తున్నాం. అదేవిధంగా ఈరోజు వర్గీకరణ బిల్లు కనుక పెట్టేతుంటే ఆ ఉద్యమ ఫలితం కూడా కృష్ణమాదిగకు పద్మశ్రీ అవార్డు గ్రహీత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. 10 రోజులుగా సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రజలను బెంబెత్తిస్తున్నాయి. మధ్యాహ్నం వేళ ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే గొడుగులు చేతపట్టుకుని రావాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఆదిలాబాద్ సహా మంచిర్యాల, నిర్మల్, కొమ్రమేం జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా ఉంది. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కోల్బెల్ట్ నిప్పులు కొలిమిగా మారింది. వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తీవ్ర ఉక్కపోత వాతావరణం, వడగాలులు వీస్తున్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉందంటే ఇక ఏప్రిల్, మే నెలలో ఎలా ఉంటుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జనాలు ఆ సమ్మర్ హీట్ను బీట్ చేసేందుకు చల్లచల్లని కూల్గా ఉండే ఫ్రూట్స్, సమ్మర్ డ్రింక్స్ను తీసుకొని ఎండ ప్రతాపాన్ని కూల్ చేస్తున్నారు. మరోవైపు వేడి తీవ్రత అధికంగా ఉండటం వల్ల డీహైడ్రేషన్, తలనొప్పి, నీరసం కేసులు పెరిగిపోతున్నాయి. ఈ రోజు నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో కాకినాడ జిల్లాలో అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా కాకినాడలోని జగన్నాథపురం చర్చ్ స్క్వేర్ వచ్చారాము నగరపాలిక సంస్థ బాలికల ఉన్నత పాఠశాలలో అధికారులు సంతృప్తికరంగా అన్ని ఏర్పాట్లు చేశారు.
ముందుకు వదిలేగల ఇంకా यात्रा जाए ओके ऑल द बेस्ट అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడినారంటే ఇవన్నీ పార్లమెంటరీ పదాలే అన్నమాట. రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలు చాలా చక్కనైన మాటలు కావున తూచా తప్పకుండా ఈ మాట్లాడిన ముక్కలు ఎవరైనా పాటిస్తే స్వయంగా ముఖ్యమంత్రికి ఆ యొక్క క్రెడిట్ దక్కుతుంది అని ముఖ్యమంత్రి అన్నారు. ఎవడు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యంగా అధ్యక్ష ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష. రక్తం మరుగుతుంది. ఏంది భాష అది అధ్యక్ష? కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులా అని నేను వాళ్ళని అడగదలుచుకున్నా అధ్యక్ష. మీకు భార్య బిడ్డలు లేరా? తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో నీ చెల్లినో నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంతవా అని నేను అడుగుతున్నా. ట్విట్టర్లో పెట్టినోని అరెస్టును ఖండించినోని. నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది, కానీ నీకు ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కాదా? ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. తోడుకలు తీస్తా అధ్యక్ష. ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కని బట్టలు ప్రదేశ రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. పథకాల పేర్లు మార్చడం కాదు, చాతనైతే ప్రజల బ్రతుకులు మార్చండి. తెలంగాణ చిహ్నం నుండి కళాధోరణం చార్మినార్ తీయాలని చూస్తున్నారు. వరంగల్ వాళ్ళం, ఆత్మగౌరవం ఉన్నోళ్ళం. రాణి రుద్రమ్మదేవి సాక్షిగా, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సాక్షిగా, దొడ్డి కొమరయ్య సాక్షిగా, చాకలి ఐలమ్మ సాక్షిగా, సమ్మక్క సారక్క సాక్షిగా మా ఆత్మగౌరవం కొరకు పోరాడతాం. రాజముద్రల నుండి కాకతీయుల కళాధోరణం చార్మినార్ మార్చవద్దు. మారిస్తే మళ్ళీ మేము అధికారంలోకి రాగానే తెచ్చుకుంటామని పల్ల రాజేశ్వరరెడ్డి అన్నారు. ప్రజల యొక్క బతుకులు మార్చండి. ఆ ప్రజల బతుకులు మార్చే దాంట్లో ఖచ్చితంగా సమాజం గమనిస్తున్నది. మేమందరం కూడా ఇవాళ తెలంగాణ కళాతోరణాన్ని దాన్ని మార్చదలుచుకుంటే, చార్మినార్ రాజముద్రలా మార్చదలుచుకుంటే మేము వరంగల్ జిల్లా వాసులమే కాదు, మొత్తం తెలంగాణ యావత్తు ఆత్మగౌరవంతో బతికే వాళ్ళం. అన్నం ఉన్నా లేకున్నా కూడా కాదు. అందుకే మేము ఖచ్చితంగా చెప్తున్నాం, వరంగల్ మహనీయులైన రాణి రుద్రమదేవి సాక్షిగా, సర్దార్ సర్వాయి పాపన్న సాక్షిగా, తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య సాక్షిగా, మా అక్క చాకలి ఐలమ్మ సాక్షిగా, సమ్మక్క సారక్క సాక్షిగా మా ఆత్మగౌరవం నిలబడడానికి ఖచ్చితంగా పోరాడతాం. మీరు దయచేసి మార్చవద్దు. మారిస్తే మళ్ళా మేము వచ్చిన తర్వాత మళ్ళా మేము తెచ్చుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇది అసెంబ్లీ, గాంధీ భవన్ కాదు. అసెంబ్లీని అసెంబ్లీలా నడపండి, గాంధీ భవన్లా కాదు. అసెంబ్లీ నడపడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందంటూ వాకౌట్ చేసిన ఎంఐఎం ఎమ్మెల్యేలు. उसके बाद भी ऐसा करे तो कैसा सर? फिर आप माइक भी नहीं दे रहे सर. अगर ऐसा करना है बोले तो सर ठीक है सर, हम अंडर प्रोटेस्ट कि दिस गवर्नमेंट इज रियली फेलिंग टू कंडक्ट द हाउस and stopping the questions, changing the questions, not giving the answers and really killing the democracy and this house sir on the protest of this sir. और इसके एहतजाज में हम समझते हैं कि ठीक है सर, हम वॉकआउट करते हैं सर. आप ये और ये जरूर बोलूंगा सर कि ये
ये गांधी भवन नहीं है, ये असेंबली है, असेंबली की तरह चलाइए, गांधी भवन को गांधी भवन की तरह चलाइए। చెంచల్గూడ జైల్లో జర్నలిస్టు రేవతిని ములాఖత్ అయిన కేటీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.